ఏం నువ్వు బాగుంటారా? పొద్దున్నే రెడీ అయితానే టిఫిన్ చేయాలి కదా. టిఫిన్ చేయకపోతే కడుపులో కొక్కులని ఆపకి పరిగెత్తంట. ఇంకా ఏం తిన్నారా, ఇంకా ఎందుకు తిన్నారా అని ఇంకేం అలా నిమ్మలంగా పెడదామని చెప్పేసి అయితే టిఫిన్ చేద్దామని అయితే బయలుదేరిన. ఏడకనుకున్నారు వివేకానంద క్లాత్ మార్కెట్ ఎంటర్ అయితేనే లెఫ్ట్ సైడ్ లో దోశ వేస్తున్నాడు ఈ పెద్ద. 15 ఏళ్ల మించి దోశ పెట్టాలనుకుంటా. 2 గంటలు పిండి వేసినాడు. అంటే నూనె వేసి రెండు దిగ్గల ఎర్రగా కాల్చాడు. ఎర్రగా కాల్చా ఊరుకుంటాడా? మా కడపలో ఎర్రగారం పచ్చికారం అంటే ఫేమస్ బా. పచ్చికారం పట్టించాడు. అంటే మళ్ళా నూనె వేసి 2 రకాల పొడేసాడు. పొడేసి అబ్బా చెప్పడం మర్చిపోయినా బో. ఒక పిరికే ఎర్రగడ్డలు కూడా వేశాడు. అలా వేసాడు దోశ. అది నా కోసమే. మామూలు దోశ అయితే కనుక ఎర్రగడ్డలు వేయడు. అందే చెప్పేసి ప్లేట్ లో అరటాకు పెట్టేసి దోశ ఎర్రం కాల్చేది కనుక శనక్కాయల కారము బొంబాయి చట్నీ ఇచ్చాడు. తిని ఇంకా మూతి తుడుచుకొని కలికి సినిమా రిలీజ్ వెళ్ళా. టికెట్లు తీసుకుందామని హాల్కాడకి వచ్చాం. హాల్కాడ అప్పుడే మమ్మల్ని తయారు చేస్తున్నారు. నల్లరిగా ఉంటుంది మా పొద్దుటూరులో. ఇదే మా పొద్దుటూరులోని సినిమా హాల్. సినిమా ఎట్టుందో చూసి మళ్ళీ మీకు చెప్తాను. సరే అయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.